సో నా పేరు రవీందర్ రెడ్డి సార్, ఈసీఎల్లో ఉంటాను నేను. బిఫోర్ సేఫ్ షాప్ ఒక డ్రైవర్ని అండి నేను. సో చదువు అంటూ ఏం లేదు. 2001లో హైదరాబాద్కి వచ్చాను. సో ఏదో వర్క్ చేస్తూ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్తే కొంచెం ఏసీలో రిలాక్స్ కావచ్చు అనుకుని డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను నేను. అంటుండే ప్రతి ఒక్క కార్ నడపొచ్చు అంట. సో అనుకొని ఫీల్డ్లోకి వెళ్ళాను. తర్వాత అర్థమైపోయింది ఎన్ని రోజులు చేసినా అలా ఉంటామని అని అర్థమైపోయింది. నా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం అంతో ఇంతో ఎదుగుతున్నారు, కానీ నేను మాత్రం ఎదగట్లేదు. కానీ ఏదో చెయ్యాలి నేను, ఇంకా ఏదో చేయాలంటే ఏం చేయలేకపోతున్నాను. ఎందుకంటే స్టడీ కావాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎస్ ఆర్ నో? అది ఏమీ లేదు మన దగ్గర. ఏం చేస్తాం మరి? సైలెంట్ కాల్స్ అదే జాబ్ చేసుకుంటూ వెళ్ళాను. సో లాస్ట్ ఇయర్ June 9th రోజు బిజినెస్లో జాయిన్ అయ్యాను సార్ నేను. సో థ్యాంక్ యూ సేఫ్ షాప్. ఒకసారి బిగ్ క్లాప్. సో అనుకున్నాను నాకు వస్తుందా ఒక రోజు అనుకున్నాను. నాకు కూడా వచ్చేసింది అమీర్ బన్నేకా. అంటే ధనవంతుడు కావడానికి నాకు కూడా ఒక రోజు వచ్చింది అనుకున్నాను నేను. చెప్తాను సార్, అందరికి అదృష్టం ఉండదు. లైఫ్లో వన్స్ ఏం వస్తుంది ఆపర్చునిటీ. చెప్తూనే ఉంటాను, ఇప్పుడు చెప్తున్నాను. అదృష్టం అనేది ఒకటేసారి వస్తుంది. యూటిలైజ్ చేసుకుంటే 100% సక్సెస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ప్రతి ఒక్కరు సక్సెస్ ఈ బిజినెస్లో తీసుకోవచ్చు అనిపించింది. లాగిన్ అయితే ప్లాన్ చెప్పాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 వీక్ ఫస్ట్ అంజీ సార్, ఇందాక టోపాజ్ లీడర్ తీసుకున్నాను అంజీ సారు. సో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట డ్రైవింగ్ ఫీల్డ్లో. ప్లాన్ విన్నాడు, ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసిండు సార్. రవి, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాను, ఒక చేస్తావా అని అడిగిండు. అప్పుడు అంటే అంజీ సార్ ఎట్లుంటాడంటే సెల్ఫిష్ అనమాట. ఎప్పుడు ఆయన కోసమే చూసుకుంటాడు, పక్క వాళ్ళు ఎటో నూకేస్తుంటాడు అని నా ఫీలింగ్ ఉంటుండే. సో అనిపించింది నువ్వేనో నన్ను మళ్ళీ ముంచేస్తావు, నువ్వు వద్దు నాయన, నీతో నీ బిజినెస్ వద్దు, ఏమొద్దు. ఆ ఏదో అంటున్నాడు అనమాట. ఏం బిజినెస్ అంటే ఆ చైన్లు వరుగుతాయి చూడు, ఇట్లా చైన్లు అన్నాడు. అరే ఇవేం చైన్లు, ఏన్నోది అయిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, నాకేం చైన్లు వద్దు, నాకున్న జాబ్ చేసుకుంటే చాలని చెప్పేసిన నేను. సో అప్పుడు అనిపించింది. తర్వాత ఇక వదిలేసిన నేను. నెక్స్ట్ అమరీందర్ సార్ ఎంబడబడ్డాను మళ్ళీ. సో ఒక నీతో మాట్లాడాలి 1 వీక్ నుంచి వెళ్ళి మాట్లాడాలంటున్నాడు. ఏం మాట్లాడతాడు, ఏమన్నాడు మాట్లాడినాడు, మనతోనే మాట్లాడతాను అనుకున్నాను. ఒకరోజు మార్నింగ్ రోజు 6 o'clock అంటే 6 o'clock ఫోన్ చేసి నడువు, ఇప్పుడు టైం ఇయ్యి నాకు, నీతో మాట్లాడాలంటున్నాడు. చలో ఏం మాట్లాడతావు, మాట్లాడాను. పొద్దున 6 గంటలకి లేచి బ్రష్ చేసుకుంటూ వెళ్ళాను సార్ బిజినెస్ ప్లాన్ వినడానికి. నేను బ్రష్ చేసుకుంటూ వెళ్ళాను. ఫ్రెండ్స్ అందరం వచ్చి సాకేత్కి వచ్చేసాయి. అంజీ సార్ వాళ్ళ ఇంటికి అన్నాడు. మళ్ళీ అంజీ సార్ ఇంటికి ఎందుకు అన్ని. సో అనిపించింది మళ్ళీ అంజీ సార్ వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తారు. సరే ఏదైతే నువ్వు చెప్పావో డిసిప్లిన్ విషయంలో అమరీందర్ సార్కి నేను అది బిలీవ్ చేశాను. డిసిప్లిన్ విషయంలో ఆ పర్సన్ ఉంటాడు. సో నిన్ను నమ్మి నేను ఒకసారి వస్తున్నాను. మరి అంజీ సార్ ఏదో ఎప్పుడు కానీ నాకు అర్థం కాలే. సరే వింటానని వెళ్ళాను. ప్లాన్ చెప్పాడు రాఘవేందర్ సార్. నాకు వస్తాడు ఒక పెద్ద సార్ వస్తాడు, ప్లాన్ చెప్తాడు అంటాడు. అరే పెద్ద సార్ అంటే ఏడికెళ్ళి వస్తాడు పెద్ద సార్ అనిపించింది. సరే వెళ్ళాను, ప్లాన్ విన్నాను, అంతా విన్నాను, అయిపోయింది. నాకు ఏం అర్థమైతే లేదంట. ఎందుకంటే 0 knowledge, 8th డిస్కంటిన్యూ అనిపించింది. ఏం చేయాలి మళ్ళీ, ఏం నాలెడ్జ్ లేదు. స్కూల్కి వెళ్ళానంటే వెళ్ళాను, నామకే వాస్ అంతే. సో ఇప్పుడు నిజంగా చెప్తున్నా సార్, 8th క్లాస్ వరకు చదువుకున్నాను. 800 కూడా ఖర్చు పెట్టాలి నా బుక్స్కి 800 కూడా ఖర్చు పెట్టలే. సో వచ్చి ఏం చేయగలుగుతానని చేసుకున్నాను. సో విన్నాను ప్లాను. లాస్ట్కి ఒకటే అనిపించింది, 2 లక్షలు అంట. బిజినెస్లో 2 లక్షలు వస్తాయటన్నారు. నాకు ఒకటే గుర్తొచ్చింది, అంటే నేను ధనవంతుడు కావాలి. నా పక్కన నన్ను తీసుకొచ్చిన పర్సన్ ఎప్పుడు నన్ను దెప్పి పొడుస్తుండే. అరే నువ్వేం చేస్తావు రా భయ్, సపరేట్గా వచ్చి పని చేసుకో, నువ్వేం చేయలేవు, మార్కెట్లోకి వెళ్ళి అన్నాడు. అంటే ఇక్కడ 2 లక్షలు వస్తాయట కదా, 3 సంవత్సరాలు కష్టపడితే, అంతేనా కదా? వస్తాయా పక్క? ఎస్, నేను నమ్ముతున్నా సార్. 3 years 3 years అవసరం లేదు, జస్ట్ 2 సార్లు 2 సంవత్సరాలు కష్టపడితే 100% మనం 1 crore సంపాదించవచ్చు. సరే ఇక స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఇప్పుడు? నేను వాళ్ళ గుసగుసలు ఆడుకుంటారు. ఏమో ఇంతో 1 గడిపిద్దామని ఒకరు అంటారు, 3 గడిపిద్దామని ఒకరు అంటారు అనుకుంటారు. నేను అనుకున్నా ఏదో ఒకటి ఏరి బాబు, ఇప్పుడు ఏం చేయాలి? నేను తీసుకురా 30,000 అన్నారు. 30,000 ఏడుకెళ్ళి తీసుకురావాలి. ఓకే, బండి రిపేర్ చేయించడానికి 30,000 చిట్టీలే పెట్టుకున్నాను నేను. ఓకే తీసుకొస్తా ఇమ్మీడియట్లీ. మీ మీద నమ్మకంతో కడుతున్నాను. స్టార్ట్ చేసిన, ఫ్రెండ్కి ఫోన్ చేసిన ఎంబడే. నా అదృష్టం ఏంటంటే ప్లాన్ అయినాకనే ఫ్రెండ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, లేపలేదు. చేసుకోవాలి, ఈ పర్సన్ బిలీవ్ చేస్తాడేమోనని ఆ పర్సన్ ఫోన్ చేస్తే లేపలేదు. ఇమీడియట్లీ డబ్బులు కట్టేసినాయి. ఇక
వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, తొందరగా కట్టుకో, టైం మిస్ అయిపోతుంది. అరే ఏం సరే, ఇక మీ మీద మీరు ఉన్నారు కదా నాకు సపోర్ట్ కానీ చూస్తున్నాను. ఇమీడియట్లీ స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 1 అవర్లోనే మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చేయమని చెప్పేసిన అనుకున్నాను. సో అయిపోయింది. తర్వాత ఇక అయిపోయింది, నీ ఐడి వచ్చేసింది, ఇక రావని చెప్పారు. సరే రావంటే నేనేం చేయాలి, నాకొద్దు బిజినెస్, మా ఫ్రెండ్ చేయడట, నన్ను నమ్మినోడు నా ఫ్రెండ్ చేయడట అని. సో సరే ఓకే చేయకుండా రేపు అయితే ఒక ఫంక్షన్కి వచ్చి చూడని చెప్పారు. ఫంక్షన్కి వెళ్ళాను సార్. నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక ఫంక్షన్ చూసే ఈ స్టేజ్లో ఉన్నాను. రవీందర్ గురించి రూపీ ఫంక్షన్, అది ఫంక్షన్కి వెళ్ళాను. నిజంగా మైండ్లో తిరిగిపోయింది అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఈ లైఫ్లో రవీందర్ గురించి, అభిషేక్ గురించి వచ్చినప్పుడు నేను సైలెంట్ ఊరుకున్నా, ఏం చేయలే. వచ్చిండు మనోహర్ రెడ్డి సార్. ఆయన వచ్చిన తర్వాత నాకు కూడా లేచిపోయింది, ఇక నేను కూడా చేస్తాను డైమండ్ అని. సో తర్వాత ఫిక్స్ అయిపోయినా, ఇక నేను డైమండ్ అవుతాను ఫిక్స్ అయిపోయినాను. బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇక సైలెంట్ మళ్ళీ 20 రోజులు సైలెంట్ వదిలేసిన. ఇక మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నాను. వీళ్ళేమో గుసగుసలాడతారు. నా 30,000 కట్టించారు, నేను ఆ సార్తో ఫోటో దిగినా, ఈ సార్తో ఫోటో దిగినా అని వీళ్ళు చెప్తుంటారు. నా 30,000తో మీరు ఎట్లా దిగుతారు, నేను కూడా వస్తాపా అని చెప్పిన. సో వెళ్ళాను. అనిల్ గురించి ట్రైనింగ్ విన్నాను అక్కడ. ఆ ట్రైనింగ్లో అర్థమైంది సార్, లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కొంచెం నేర్చుకోవాలని అనిపించింది. సో నేర్చుకుంటూ ఇప్పుడు పర్లు స్టేజ్లో ఉన్నాను సార్ నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిజినెస్లో అచీవ్మెంట్ అంటారా, సో విత్ ఇన్ 5 మంత్స్లోనే 1 lakh పెట్టి బైక్ తీసుకున్నాను, ల్యాప్టాప్ తీసుకున్నాను, 3 మొబైల్స్ వరకు కాంటెస్ట్లో అచీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ 14th యాక్చువల్ నిన్ననే బుక్ చేద్దాం అనుకున్నా మంచి సార్ నేను విటారా బ్రాజా కార్, కానీ గురుజీ వాళ్ళు 14th రోజు ట్రాన్స్ఫర్ చేసి పోస్ట్పోన్ చేశారు. ఒక గ్రేట్ లెజెండ్ ఆ రోజు బర్త్డే ఉందన్నమాట. ఆ రోజు మేము 11.5 lakhs పెట్టి కార్ బుక్ చేద్దాం అనుకుంటాం సార్. ఇదే బిజినెస్లో దమ్ముంది, చేసుకుంటే మన దగ్గర ఉండాలి. బిజినెస్లో ఆటోమేటిక్గా ఉంది, మనకు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ముందుకని పోదామని అర్థమైపోయింది. సో నెక్స్ట్ కూడా ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు సార్. 100% మీరు కూడా కమిట్మెంట్ తీసుకొని సక్సెస్ కావచ్చు. ఓకేనా సార్? నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎమ్రాల్ ఫంక్షన్లో మాట్లాడతాం. నెక్స్ట్ 3 monthsలో ఎమ్రాల్ అయిపోతుంది సార్ నెక్స్ట్ కాంటెస్ట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో గో డైమండ్. ఫోటోగ్రఫీ చేయడం అంటే ఫస్ట్ చిన్న స్టెప్ నుంచి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి నేను వచ్చాను సిటీకి 96 నుంచి తర్వాత 97 నుంచి ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయడం. దాని తర్వాత ఒక స్టూడియో, ఫోటోగ్రఫీ అంటే ఒక స్టూడియోలో వర్క్ చేయాలి ఎక్కడైనా ఒక దగ్గర అని వెళ్ళినప్పుడు ఫస్ట్ చేస్తానని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నువ్వెవరో నాకు తెలియదు, నీకు ఎలా ఇవ్వాలి ఇక్కడ, నో, అక్కడ ఫస్ట్ టైమే నాకు నో స్టార్ట్ అయింది అనమాట. అయినా పర్వాలేదు, ఇంకో దగ్గర ట్రై చేస్తే ప్రాబ్లం ఏముంది, ఎక్కడో ఒక దగ్గర అలా ట్రై చేయంగా ఒక స్టూడియోలో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత వర్క్ నేర్చుకుంటూ 2001 ఏప్రిల్ 25వ తారీఖున నేను ఓన్గా నాకంటూ ఒక ఫోటో స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాను. దానిలో తర్వాత కూడా అదే వర్క్లో ఒక 17 years కంప్లీట్ అయ్యి 18 years టుడే, అది 17 సంవత్సరాల తర్వాత నాకు షేప్ షాప్ అనే కంపెనీ ఒక అమరేందర్ రెడ్డి ద్వారా ఒక తోటి వీడియోగ్రాఫర్ నుంచి నాకు ఈ అవకాశం రావడం జరిగింది. అంతకుముందు నాతో పాటు ఫోటోగ్రఫీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోల్డ్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు నరసింహారెడ్డి అనే పర్సన్, సత్యం అనే పర్సన్. నరసింహారెడ్డి సార్ కూడా 2001 డిసెంబర్ 31వ తారీఖు నాకు పరిచయం. డిసెంబర్ 31 అనగానే ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు షేప్ షాప్లో ఉన్నారు కాబట్టి జోస్ తక్కువగా ఉన్నట్టుంది. అలాంటి 2001లో అదే పార్టీలో అప్పటి నుంచి కూడా కంటిన్యూషన్గా ఉంటూ ప్రతి మూమెంట్లో ఈరోజు షేప్ షాప్లో కూడా ప్రతి ఉన్న సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్లస్ వాళ్ళకు కూడా నేనున్నాను, నాతో పాటు వాళ్ళు కూడా అందరు కలిసి చేసుకుంటున్నాం. ప్లస్ ఇంకొకరి విషయం గురించి చెప్పాలంటే మెయిన్గా నేను 4వ వాడిని అనమాట. నేను బ్రదర్స్లో చిన్నవాడైనటువంటి నేను, నాకు తమ్ముడు లేడు అనుకునేవాని, కానీ 6 సంవత్సరాలు 7 or 8 years ముందు తమ్ముడి రూపంలో దొరికాడు మాకు శ్రీనివాస్ రెడ్డి. సార్ ఇది అన్న అని చెప్తూ ప్రతి విషయంలో ఉన్నారు. ఒకటే చెప్పారు, ఫస్ట్ టైం ట్రైనింగ్ వెళ్ళాము. ఫ్రైడే ట్రైనింగ్ కుకట్పల్లి. అక్కడ వెళ్ళినప్పుడు ఒకటే సార్ స్వామి గురూజీ ట్రైనింగ్ ఇస్తున్నారు, అంతా బాగుంది.
కానీ ఒకరికొకరు ఎలాంటి హెల్ప్ చేయొద్దు అన్నప్పుడు శ్రీనివాస్ ఒకటే అడిగారు, ఇదేంటి సార్ హెల్ప్ చేయకుంటే ఎలా మరి? ఇంతకుముందు రోజు ఏదంటే అది హెల్ప్ చేసేవాళ్ళం. ఆ రోజు అడిగారు, అంటే ఇంతకుముందు ఉంటే పర్లేదు, ఈ విషయంలో మాత్రం ఎవరు చేయొద్దని చెప్పారు. ప్లస్ అదేవిధంగా నా షేప్ షాప్ అనే జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ మీ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కోసం కూడా ఇప్పుడు నేనున్నాను, నాకు మీరున్నారు, మనందరి కోసం గురూజీలు ఉన్నారు. 1 year అవుతుంది. ఈ 1 yearలో కూడా స్టార్ట్ చేయడం కాంటెస్ట్. ఫస్ట్ ఈసీఎల్లో అనిల్ గురూజీ రావడం, ఆ గురూజీ దగ్గర ఆల్రెడీ ప్రతి స్టార్ట్ కాగానే దిశ ట్రైనింగ్ రావడం, కంటిన్యూస్గా 1 by 1 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు 4th కాంటెస్ట్ నేను వచ్చిన తర్వాత ఈ 4 కాంటెస్ట్ కూడా నేను కంటిన్యూ విన్ అవ్వడం జరిగింది. షేప్ షాప్ కంపెనీ విషయానికి వస్తే, షేప్ షాప్ కంపెనీ మనం ప్లాన్ చెప్తూ ఉంటాం, వెళ్తూ ఉన్నాం. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. వచ్చినాయి పోయినాయి, అది ఎక్కడైనా మనం చూస్తున్న విషయమే. మరి వచ్చినాయి పోయినాయి అంటే మెయిన్ అంటుంటారు కూడా. ఎందుకు? మనం లాగిన్ అయిన ప్రతి పర్సన్, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి పర్సన్ కూడా లాగిన్ అవుతున్నారే, కానీ మరి లాగిన్ అయిన ప్రతి పర్సన్ కూడా ఈ స్టేజ్ పైకి వచ్చి ప్రతి ఒక్కరు నేను డైమండ్ అవుతానని డిసిషన్ తీసుకోకపోవడమే బయట జనాలు కూడా మనకు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా అందరూ డైమండ్ అయితే ఇంకెవరైనా అంటారా వచ్చాయిపోయాయని? నో అనరు కూడా. అలాంటి మనం మరి అలా అనొద్దు అంటే మనమందరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనం ఇక్కడ డైమండ్ అవ్వాలి. డైమండ్ అవ్వాలంటే ఒకేసారి డైమండ్ అయిపోతామా? నో, ఒక్కొక్క స్టెప్స్. నెక్స్ట్ ప్రెషర్లో ఉన్నామంటే సిల్వర్, ఇలా సిల్వర్లో నెక్స్ట్ స్టెప్ డైమండ్, ఇలా ఒక్కొక్కటి ఎక్కుతూ వెళ్తే మనం అందరం కూడా డైమండ్ కావచ్చు. మనందరికీ కూడా గురూజీలు ఎలాగో ఉన్నారు. ప్లస్ కమిట్మెంట్ విషయానికి వస్తే, ఒక్కసారి మాట చెప్పామంటే అది కష్టమైన నష్టమైనా కూడా దానికి వెనకడుగు వేసే అలవాటు లేదు అనమాట. ఒక్కసారి కమిట్మెంట్ టీమ్కి కూడా ఒకసారి బిఫోర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే తిరిగి మళ్ళీ ఇంకొక మాట చెప్పాలంటే ఎలా చెప్తామని అనుకునే మనస్తత్వం అనమాట. అలాంటిది కూడా ఎందుకంటే అలా ఎక్కడికి వెళ్ళడానికైనా ఆ టీం కోసం నేను సిద్ధం. ఈరోజు హైదరాబాదే కాదు, ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడికైనా వెళ్ళి కూడా టీం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్. కమిట్మెంట్ విషయానికి వస్తే నెక్స్ట్ 3 monthsలో నేను నెక్స్ట్ టోపాస్ లెవెల్ అయిపోతాను. ప్లస్ అచీవ్మెంట్స్ విషయానికి వస్తే 4 కాంటెస్ట్లు కంటిన్యూగా విన్ అయినప్పుడు జైసల్మీర్ వెళ్ళి రావడం జరిగింది ఫస్ట్ టైం. తర్వాత 1 by 1 గోవా కానీ బ్యాంకాక్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ప్లస్ అచీవ్మెంట్స్ అంటుంటారు, కారు, బైకు, ఇవన్నీ. అలాంటివి కూడా లాస్ట్ మంత్ 18th కూడా నేను కారు విటారా బ్రిజా కారు కూడా తీసుకున్నాను. ఈ బిజినెస్ ఒక సైకిల్ పైన ఫోటోగ్రఫీ చేయడానికి కొందరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ నామోషిగా ఫీల్ అవుతారో అని పక్కన ఇంటికి దగ్గర పెట్టి వెళ్ళి ఫోటోగ్రఫీ తీసాం. మరి ఈరోజు మనం ఒక మంచి స్థాయిలో ఉన్నామంటే కూడా కారు కొంటా అని ఆలోచన కూడా లేకున్నా కూడా ఈరోజు షేప్ షాప్ అనే కంపెనీ ద్వారా మన కార్లు కాదు, బంగ్లాలు కాదు, విమానాలు కూడా చూస్తుంటే చూడమే కానీ దగ్గర నుంచి చూసే అవకాశం రాదు. అయినా ఈరోజు అలాంటి విదేశాలు కూడా తిరిగే అవకాశం మనకు షేప్ షాప్ అనే కంపెనీ ఇచ్చింది. ప్లస్ దానికి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఆ సిస్టమ్కి మరొకసారి బిగ్ క్లాప్స్ తెలుపుకుంటూ మరొకసారి